హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ గోపిస్టర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. మరి మనం డైలీ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ఈ క్వశ్చన్ సంబంధించి నేను ఒకటి చెప్తే రెండోది మీరు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి మనకి అతి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో 14,000 సంబంధించిన నోటిఫికేషన్, ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. మరి ప్రతి ఒక్కరు ఎవరైతే నేను ఎస్ఐ కానిస్టేబుల్ కొట్టాలి అనుకుంటున్నారో సో వారందరూ అలర్ట్ గా ఉండండి. సో ప్రిపరేషన్ ప్లానింగ్ ఇప్పటివరకు ఎలా ఉందో తెలియదు, కానీ ఇక్కడ నుండి మాత్రం సో ఖచ్చితంగా జాబ్ కొట్టే విధంగా ప్లాన్ చేయండి. సో అందులో మనం అర్థమెటిక్ రీజనింగ్ పైన బాగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో అర్థమెటిక్ రీజనింగ్ 50 మార్కులు కానిస్టేబుల్లో, ఎస్ఐలో ఒక పేపర్ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా జాబ్ డిసైడింగ్ సబ్జెక్ట్స్ అంటే ఇవే కాబట్టి వీటిపైన ఫోకస్ చేయండి. మీకు సో కంటెంట్, కరెక్ట్ కంటెంట్, ప్రీవియస్ లో ఎలా అడిగిండు, రాబోయే రోజుల్లో ఎలా అడుగబోతాడు అనే కరెక్ట్ కంటెంట్ సో కావాలనుకుంటే సో మన గోపిస్టర్ సర్కిల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ వినవచ్చు. సో ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేస్తే ఒక 6 months బిఫోర్ సో మీరు దానిపైన సిలబస్ అవగాహన ఉంటుంది, ఏ టాపిక్ ఎలా ఉందనేది క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి నెక్స్ట్ మెయిన్స్ వరకు సో సబ్జెక్ట్ ని రివిజన్ చేసుకుంటూ ఉంటే మనం మ్యాక్సిమం స్కోర్ చేస్తే ఒక జాబ్ అనేది డిసైడ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరి ఆలోచించుకోండి. సో టైం వేస్ట్ అయితే అస్సలు చేయకండి, ఓకేనా? మరి మనం డైలీ సంబంధించిన క్వశ్చన్ అనేది ఒకసారి చూద్దాం. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. సో ఎందుకు చెప్తున్నాను, నేను ఒక యూట్యూబ్ లో ఒక క్వశ్చన్ చెప్తున్నా అంటేనే దానికి ఒక మీనింగ్ ఉంటుంది, ఏదో చిన్న చిన్న కాదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం డిస్కస్ చేస్తున్నాం, రైట్? So, if the population of a village is 4,000 and the number of males increases by 8% and the number of females increases by 16%, the population of that village becomes 4,440. But how many males are there initially అంటున్నాడు. సో ఒక గ్రామ జనాభా 4,000 ఉంది. పురుషులు 8% పెరిగి స్త్రీలు 16% పెరిగితే గ్రామ జనాభా 4,440 అవుతుంది. మరి అయితే పురుషులు ఎంతమంది మొదట్లో అంటున్నాడు. సో ఇక్కడ మొదట్లో పురుషులు, స్త్రీలు మీరు ఒకటే అబ్జర్వ్ చేయండి. సో మెన్ అండ్ ఉమెన్స్ కలిపితేనే మనకి ఎంత అన్నట్టు చెప్పండి, 4,000 జనాభా. ఈ 4,000 జనాభాలో మెన్స్ ఎంత అనే కదా అంటున్నాడు. అప్పుడు మెన్స్ ఎంత డివైడ్ చేస్తున్నాడు అంటే మెన్ ఉమెన్ కి రేషియో ఉంటే నేను డివైడ్ చేసుకోవచ్చు. అది మొదటి కాన్సెప్ట్. ఎప్పుడైనా ఒక 4,000 జనాభా ఉండి అందులో పురుషులు ఎంత, స్త్రీలు ఎంత అంటేనే డివైడ్ చేయమంటున్నాడు కాబట్టి రేషియో అనేది అవసరం. ఆ రేషియో తీసుకోవడానికి నేను ఎలిగేషన్ యూజ్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఎలిగేషన్ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు. అర్థమైంది కదా? ఎలిగేషన్ కాన్సెప్ట్ ఎలా యూజ్ చేస్తామంటే ఈ 4,000లో మెన్స్ ఎంత తెలియదు, ఉమెన్స్ ఎంత తెలియదు కాబట్టి సో అప్పుడు మెన్స్ ఎంత అని తీసుకోవచ్చు అంటే 4,000 పైనే తీసుకోవాలి. అప్పుడు 8% తీసుకోండి. అదే ఉమెన్స్ తీసుకోండి, అదే 4,000 పైనే తీసుకోండి, కానీ 16% తీసుకుంటాం. మరి పర్సెంటేజ్ జీరోస్ కాడ చేస్తే 320, పర్సెంటేజ్ జీరోస్ కాడ చేస్తే నీకు 640 అవుతుంది. మరి నేను ఓవరాల్ గా తీసుకున్నాం కాబట్టి మరి ఈ రెండింటికి సంబంధించిన వాల్యూ ఎంత పెరిగింది అని అంటే 4,000 నుండి 4,440 వరకు వచ్చింది అని అంటే ఆ పెరిగిన జనాభా 440. మరి పెరిగింది 440 ఎవరైతే ఉన్నారో మరి ఈ పెరిగిన 440 మెన్స్ ఉమెన్స్ కలిపే కదా పెరుగుతారు. అప్పుడు మెన్స్ ఉమెన్స్ కలిపే పెరుగుతారు కాబట్టి ఆ 440ని సెంటర్ లో రాసుకోండి. అప్పుడు క్రాస్ డిఫరెన్స్ తీసుకోండి. 320 440 అంటే 120, మరి 620 440 అంటే సో 200 అవుతుంది. అప్పుడు కడి చేసుకుంటే అప్పుడు 4 సో 3లో 4 ఎంత అంటే 5ల అంటే మనకి 5:3 రేషియో వస్తుంది. మరి 5:3 రేషియో వచ్చింది అని అంటే చూడండి, 5:3 రేషియో వచ్చిందంటే టోటల్ పార్ట్స్ అన్ని 8 భాగాలు అంటే వాల్యూ ఎంత అన్నట్టు 4,000. అందులో ఎవరిని అడుగుతున్నాడు? పురుషులు, మెన్స్ అడిగిండు. అప్పుడు 5 parts కి ఎంత అని తీసుకుంటే 8 ఎంతలు పోతుంది? 5ల అంటే సో 500 తోటి పోతుంది. 500 తోటి పోతుంది కాబట్టి సో 500 కాబట్టి 5 into 5 ఎంత అంటే సో 2,500 అనేది మెన్స్ అవుతారు. సో మెన్స్ ఎంత మంది అంటే 2,500. ఇది ఎలిగేషన్ కాన్సెప్ట్ అప్లై చేయొచ్చు. మరి ఇంకోటి నేనేం చేస్తా అంటే షార్ట్ కట్ చెప్తా చూడండి. ఇంకో షార్ట్ కట్ ఏంటిది అని అంటే సో ఇక్కడ కాన్సెప్ట్ చూద్దాం. 4,000 జనాభా నుండి 4,440 అయింది అని అంటే పెరిగిన జనాభా ఎంత? 440 పెరిగింది, రైట్? ఇది పెరిగింది తీసుకోండి. ఇంకోటి ఏం చేస్తామంటే నాకు మెన్ గురించి అడిగిండు అని కాబట్టి మెన్, పురుషుల గురించి అడిగిండు అని అంటే ఉమెన్స్ తీసుకోండి. అర్థమైందా? ఆ 4,000 పైన సో ఉమెన్స్ పర్సంటేజ్ తీసుకోండి. అర్థమవుతుందా? ఉమెన్స్ పర్సంటేజ్ తీసుకోండి. నంబర్ ఆఫ్ జీరోస్ 16 64, రైట్? ఉమెన్స్ ఎంత అంటే 640. మరి 640 ఉమెన్స్ కదా, మరి ఇక్కడ పెరిగిన జనాభా ఎంత? 440. మరి ఉమెన్స్ పెరిగింది ఎంత? ఉమెన్స్ తీసుకున్నాను నేను, బాగా అర్థం చేసుకోండి. ఉమెన్స్ 640 పెరిగారు, ఆ 440 టోటల్ గా పెరిగింది. సో మెన్ ప్లస్ ఉమెన్ అన్నట్టు ఇది జరిగింది. ఉమెన్స్ ఎంత? 640.
కానీ నీకు మెన్ రేషియో ఎంత అన్నట్టు చెప్పండి 8%, ఉమెన్ రేషియో ఎంత అన్నట్టు చెప్పండి 16. మరి ఇక్కడ 16% తీసుకుంటే ఈ రెండింటి మధ్య తేడా వచ్చింది. ఎట్లా 640 440కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 200. ఈ 200 డిఫరెన్స్ ఎవరెవరి మధ్యలో, ఇగో మెన్, ఇక్కడ చూడండి ఉమెన్ తీసుకుంటే నాకు డిఫరెన్స్ ఎవరు అన్నట్టు మెన్ అన్నట్టు. అందుకోసం ఈ 2% డిఫరెన్స్ ఎంత అంటే 8%. సో ఇక్కడ వాల్యూ డిఫరెన్స్ తీసుకుంటే అప్పుడు 8% తీసుకొని 8% కి 200 అయితే అప్పుడు 100% కి ఎంత, అప్పుడు 100% కి ఎంత, అప్పుడు 4 తోటి మీరు కట్ చేసుకోవచ్చు, లేదంటే 8 తో డైరెక్ట్. సో 25 కట్ అవుతుంది. 25 into 100 ఎంత అంటే సో 2500 అనేది మెన్స్ అవుతారు. అంటే ఇది నేను ఎలా చేస్తున్నా అంటే మెన్స్ అడిగినప్పుడు రెండు వాళ్ళ పర్సంటేజ్ తీసుకొని డిఫరెన్స్ కొట్టేసి వాళ్ళిద్దరి మధ్య మెన్స్ ఉమెన్స్ మధ్య డిఫరెన్స్ ఎంతైతే ఉందో ఆ పర్సంటేజ్ కి డిఫరెన్స్ వాల్యూ తీసుకొని 100 చేసుకుంటే సరిపోతుంది. అంటే నేను పురుషులకు సంబంధించింది మైండ్ లో పెట్టుకొని ఉమెన్స్ గురించి పర్సంటేజ్ తీసుకున్నాను కాబట్టి ఈ 100 మెన్స్ గురించి అవుతుంది. ఇది స్టోరీ అన్నట్టు. సో మన ఆన్సర్ ఏ అవుతుంది. ఇలా సో డివైడ్ చేసే కాన్సెప్ట్ రేషియో ఆలోచించవచ్చు, ఎలిగేషన్ కాన్సెప్ట్, లేదంటే ఒకటి అడుగుతున్నాడంటే రెండోది పర్సంటేజ్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు మీరు క్వశ్చన్, సో మీరు ఇదే క్వశ్చన్ ట్రై చేయాలి, రైట్. So try yourself. The population of a village is 7924. The number of males has increased by 14.2% and the number of females increased by 19.4%. In total 1317 people have increased. But what was the number of females initially అంటున్నాడు. సో ఒక గ్రామ జనాభా 7924, పురుషులు 14.2% పెరిగారు, స్త్రీలు 19.4% పెరిగారు. మొత్తం మీద 1317 మంది పెరిగితే మొదట్లో స్త్రీల సంఖ్య ఎంత ఒకటే చెప్తున్నా. ఇది మీరు ఎలిగేషన్ అనేది కష్టం అవుతుంది, మీకు ఎలిగేషన్ ఇబ్బంది పడతారు మీరు. సో మెన్ ఉమెన్ ఎంత అంటే 7924, అప్పుడు మీరు ఏం చేస్తారంటే సో మెన్ ఎంత అంటే 14.2%, అలాగే ఉమెన్ ఎంత అంటే 19.4%. మరి ఓవరాల్ గా పెరిగింది ఎంత అంటే డిఫరెన్స్ ఎంత అంటే సో వాడు డైరెక్ట్ ఇచ్చిండు 1317. మనం ఇంతకు ముందేమో 440 అని డిఫరెన్స్ 4000 నుండి 4440కి తేడా చూసినాం. అప్పుడు వాడు డైరెక్ట్ 1317 పెరిగిరని చెప్పేస్తున్నాడు, ఇబ్బంది లేదు. మరి నాకు ఇక్కడ ఉమెన్స్ అడుగుతున్నారంటే నేనేం చేస్తా అంటే ఇగో 7924 పైన 1/7 చేస్తా. 1/7 ఎక్కడి నుండి వచ్చిందంటే దీని భిన్నం అన్నట్టు. అప్పుడు ఇది 1/7, దీనికి ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ వచ్చిన తర్వాత ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి. ఈ డిఫరెన్స్ చూసిన తర్వాత ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూసినప్పుడు ఆ డిఫరెన్స్ వాల్యూ వస్తుంది కదా, చూడండి డిఫరెన్స్ వాల్యూ వస్తుంది కదా. ఆ డిఫరెన్స్ ని ఎలా ఈక్వల్ చేస్తారంటే ఇగో ఇక్కడ 14/7 అంటే మనం కూడా డిఫరెన్స్ చూసినాం కదా ఇంతకు ముందు. 8%కి 16% డిఫరెన్స్ ఎంత అంటే నువ్వు ఏం చెప్పినాం బిఫోర్ క్వశ్చన్ 8 అన్నావు. మరి 14కి ఇక్కడ 14/2/7 అలాగే 19/4/7 మధ్య డిఫరెన్స్ చూడాల్సి వచ్చినప్పుడు సో ఇక్కడ చూడండి డిఫరెన్స్ అంటే ఇక్కడ 5 చూడండి 5 వస్తుంది. 5 అంటే 5 19 నుండి 14 తీసేస్తే 5 అన్నట్టు. మరి 4/7 అలాగే 2/7 అంటే సో 2/7 డిఫరెన్స్. సో 4 లో 2 తీసేస్తే 2/7 అలాగే ఉంటుంది. అప్పుడు దీనికి అక్కడ వచ్చిన వాల్యూ ఈక్వల్ చేసి 100% కి ఎంత అని ట్రై చేయండి. 5 2/7% వాల్యూ ఇదైనప్పుడు మరి 100% వాల్యూ ఎంత, నీ ఆన్సర్ వస్తుంది. అర్థమవుతుందా. అప్పుడు ఉమెన్స్ ఆన్సర్ వస్తుంది. ఇందులో ఏ ఆప్షన్ రైట్ అవుతుందో మీరు కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి, ఎందుకంటే ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ లో పడతాయి, కానీ చిన్న క్వశ్చన్ దీని ట్రిక్స్ ఇది అని చెప్తే అవి రావు. ఎగ్జామ్ లో వచ్చే కంటెంట్ వినాలి. అర్థమైందా. సో అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.